ఫ్రైడే రోజు కొరియన్ మార్కెట్ లోని సివియర్ సెల్ ఆఫ్ కనపడింది కదా. ఈ కొరియన్ ఎక్స్చేంజ్ కాస్పీ ఏకంగా 6% కరెక్ట్ అయింది. సో ఈ కాస్పీ ఇంతలా కరెక్ట్ అవడానికి యాపిల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా కారణమే. సో యాక్చువల్లీ కాస్పీ అనే కాదు, మీరు ఏషియన్ మార్కెట్స్ అన్ని చూసారనుకోండి, ఫ్రైడే రోజు ఏషియన్ మార్కెట్స్ అన్నిటిలో కూడా సివియర్ సెల్ ఆఫ్ చూసాం. సో దీని వలన మండే రోజు మన మార్కెట్ పైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి భయాలు మొదలైనటువంటి ఇదే టైంలోని అగ్నికి ఆజ్యం పోసినట్లుగా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని తిరిగి అటాక్స్ అయితే స్టార్ట్ అయిపోయి. సో అసలు ఇప్పుడు ఎందుకు తిరిగి అటాక్ చేసుకుంటున్నాయి అండ్ యుఎస్ ఏమంటుంది, ఇరాన్ ఏమంటుంది, అండ్ వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ మండే మార్కెట్ పైన ఏ విధంగా పడచ్చు, వీటన్నిటి గురించి ఈ రోజే మాట్లాడుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ కి ఖచ్చితంగా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ రోజు ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. దీంతో పాటు మన క్యాబినెట్ రీషఫుల్ చేయొచ్చు అండ్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కూడా తీసేసేటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి ఆవిడ పొజిషన్ లో కొత్తగా ఎవరిని తీసుకొస్తారు అండ్ దీని మార్కెట్ ఏ విధంగా తీసుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయినా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Money Purse, your trusted investment partner. యాక్చువల్లీ ఫ్రైడే రోజు అంటే నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా సివియర్ సెల్ ఆఫ్ కనపడింది కదా. ఈ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఎస్పెషల్లీ మీరు చూసారనుకోండి, ఏషియన్ మార్కెట్స్ లో చాలా ప్రెషర్ చూసాం అండ్ అందులో కూడా కొరియన్ ఇండెక్స్ అనేటువంటి కాస్పీలోని 6% ఫాల్ అయితే కనపడింది. సో ఇంతలా ఫాల్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఏ రిలేటెడ్ గా అండ్ అలాగే సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీతోని ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ భయంకరంగా పెరిగాయి. దట్టు ఈ కొరియన్ ఇండెక్స్ లోని మెజారిటీ ఆఫ్ ది వెయిట్ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఏ రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సామ్సంగ్ ఉన్నది కదా, సామ్సంగ్ ది మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ ఉన్నది. సో ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. నిజంగా వీటికి ఉన్నటువంటి వాల్యుయేషన్స్ ని ఇవి సస్టైన్ చేయగలవా, అంత గ్రోత్ ఉన్నదా లేదా అని చెప్పి మార్కెట్ లో భయాలు మొదలవడంతోనే ఆల్రెడీ లాస్ట్ వీక్ లో ఒకసారి మనకి ఏషియన్ మార్కెట్స్ లో దానివల్ల ప్రెషర్ కనపడింది కదా. మళ్ళీ దీంతో పాటుగా మనకి ఫ్రైడే ఈవినింగ్ రోజున యాపిల్ ఏం చేసింది, మనకి మెమరీ చిప్ ప్రైస్లు భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. సో ఈ మెమరీ చిప్ ప్రైస్లు భయంకరంగా పెరిగిపోవడం వలన యాపిల్ వాళ్ళైతే వాళ్ళకి చెందినటువంటి అక్రాస్ ప్రొడక్ట్స్ పైన ప్రైస్ హైక్ అయితే తీసుకున్నారు. మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను చూడండి. కొన్ని ప్రొడక్ట్స్ అంటే కొన్ని ల్యాప్టాప్స్ పైన వీళ్ళు ఏకంగా మన ఇండియన్ కరెన్సీలోనే చూసినట్లయితే ₹1,00,000 పైన ప్రైస్ పెంచడం జరిగింది. సో ఇంతలా ప్రైస్ పెంచిన తర్వాత కూడా ఈ మెమరీ చిప్ రిలేటెడ్ ఏదైతే ఫుల్ ప్రైస్ పెరిగిందో దాన్ని కంపెనీస్ ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయగలవా లేదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. దీంతో పాటుగా ఇప్పుడు ప్రైస్ హైక్ ఇంతలా చేయడం వలన గ్రోత్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడచ్చు, సేల్స్ తగ్గచ్చు. ఇటువంటి కన్సర్న్స్ అన్నిటితో కూడా మనకి ఓవరాల్ గా ఏషియన్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ అనేది కనపడింది. దాంతో పాటుగా కొరియన్ మార్కెట్ లోని ఆ ప్రెషర్ కనపడడానికి మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది. లాస్ట్ వీక్ లోనే వచ్చింది అనుకోండి. ఈ కొరియన్ లా మేకర్స్ ఏంటంటే ఇక్కడ మనకి అన్రియలైజ్డ్ గెయిన్స్ అంటే స్టాక్స్ కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వాటిపైన మనం ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాం, అవి సెల్ చేసాం, ఆ సెల్ చేసిన దానిపైన మనకు గెయిన్ వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్ పైన కదా మనం ట్యాక్స్ పే చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ లా మేకర్స్ ఏంటంటే అన్రియలైజ్డ్ గెయిన్స్ అంటే వాటిని అమ్మక ముందే, వాటిని హోల్డ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైతే గెయిన్ ఉంటుందో ఆ గెయిన్ పైన ట్యాక్స్ విధించాలని చెప్పి కొత్త ప్రపోజల్ తీసుకొస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే లాస్ట్ వీక్ లో వచ్చింది. మైట్ బి ఆ న్యూస్ వల్ల కూడా ఫ్రైడే రోజు ఇలాగ మనకి కాస్పీలోని అంత ప్రెషర్ అయితే కనపడి ఉండొచ్చు. వీటితో పాటు సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఏ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ ఎలాగా ఉన్నాయి. సో వాటన్నిటితోని మనకి ఏషియన్ మార్కెట్స్ లో ఇంత సివియర్ సెల్ ఆఫ్ చూసాం. దీని వల్ల మన మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందంటే ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్ లోని సెమీ కండక్టర్ కావచ్చు, ఏ రిలేటెడ్ గా కావచ్చు, డైరెక్ట్ గా ఎక్స్పోజర్ ఉన్నటువంటి స్టాక్స్ అయితే లేవు కదా. సో దానివల్ల మన పైన మరీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ గ్లోబల్ మార్కెట్స్ లో అంత ప్రెషర్ కనపడినప్పుడు మన మార్కెట్స్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ అయితే కొంత పడుతుంది. సో దీనివల్ల మండే రోజు మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడచ్చు అని చెప్పి భయాలు మొదలయ్యే లోపే ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ ఇరాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక కార్గో షిప్ వెళ్తుంటే ఆ కార్గో షిప్ పైన వీళ్ళు డ్రోన్స్ తో అది అటాక్ చేసి ఆ కార్గో షిప్ ని కంప్లీట్ గా వాళ్ళైతే అంటే ఆల్మోస్ట్ ఆ షిప్ మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ షిప్ ఎలా ఉన్నది పరిస్థితి అన్నది. సో ఈ షిప్ పైన వీళ్ళు అటాక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఏరియా అంతా మా కంట్రోల్లో ఉన్నది. సో ఇక్కడ నుంచి ఏదైనా కార్గో షిప్ కానివ్వండి, ఏదైనా వెసల్ పాస్ అవ్వాలంటే మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ పర్మిషన్ తీసుకోకుండా మీకు నచ్చినట్టు మీరు వెళ్తే, అంటే మా ఆర్డర్స్ ని ఫాలో అవ్వకుండా మీకు నచ్చినట్టు మీరు వెళ్తే మేము అటాక్స్ చేస్తాం. దీనిలో భాగంగానే ఈ షిప్ పైన మేము అటాక్ చేస్తామని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేసింది. ఇరాన్ దగ్గర నుంచి ఈ క్లెయిమ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఎంఓయూ జరిగింది కదా. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడ అటాక్స్ అవి చేయకూడదు, సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేశారు కదా.
సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇరాన్ ఇటువంటి స్టెప్ తీసుకుందంటే యుఎస్ ఖాళీగా ఉండకపోవచ్చు, యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి నిన్నే కొంత కన్సర్న్స్ కనబడ్డాయి. అండ్ దీనిలో భాగంగా నిన్న నైట్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. ఇరాన్ వచ్చి ఇలా అటాక్ చేసింది, ఇలా అటాక్ చేయడం కరెక్ట్ కాదు, వీళ్ళు ఆ సీజ్ ఫైర్ ఏదైతే ఉన్నదో దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి ఆ ట్వీట్ వచ్చాక ఖచ్చితంగా యుఎస్ వెళ్లి ఇరాన్ పైన మళ్ళీ అటాక్ చేయొచ్చు అని చెప్పి కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. దానిలో భాగంగానే యుఎస్ అయితే నిన్న రాత్రి ఇరాన్ పైన అటాక్ స్టార్ట్ చేసేసింది. ఇరాన్ పైన డ్రోన్స్ తో నది యుఎస్ అయితే స్ట్రాంగ్ గానే అటాక్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ యుఎస్ దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. జెడి వ్యాన్స్ ఉన్నారు కదా, ఆయన డైరెక్ట్ ట్వీట్ చేశారు, చూడండి మీరు అటాక్ చేస్తే దానికి మేము ఖాళీగా కూర్చోం, మేము కూడా తిరిగి అటాక్ చేస్తాం. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇరాన్ మీరింది, దాంతోనే మేము ఇప్పుడు ఇరాన్ పైన అయితే అటాక్ చేస్తున్నాం. సో ఒకవేళ ఇరాన్ ఇటువంటి అటాక్స్ మళ్ళీ చేసినట్లయితే ఖచ్చితంగా ఇరాన్ పైన స్ట్రాంగ్ గా అటాక్ చేస్తాం అని చెప్పి ఆయన దగ్గర నుంచి ట్వీట్ వచ్చింది. ఆయన దగ్గర నుంచి ట్వీట్ వచ్చిన తర్వాత ఇరాన్ ఏమంటుంది, యుఎస్ఏ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి మా మీద వచ్చి అటాక్ చేసింది. యాక్చువల్లీ జరిగినటువంటి MOU లో భాగంగా క్లియర్ గా ఉన్నది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మా కంట్రోల్లో ఉంటది అండ్ మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క వెసల్ ఇక్కడి నుంచి పాస్ అవుద్దని చెప్పి MOU లో ఉంటే మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎలా పాస్ అవుతారు? అండ్ యుఎస్ కూడా కావాలని ఇలా చేస్తుంది, యుఎస్ఏ వచ్చి మా పైన అటాక్ చేస్తుంది అంటే MOU లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని యుఎస్ ఫాలో అవ్వకుండా మా పైన అటాక్ చేస్తుంది. దీనికి ఖచ్చితంగా మేము కూడా రిప్లై ఇస్తామని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి అయితే ట్వీట్ రావడం జరిగింది. యుఎస్ ఇలా అంటుంది, ఇరాన్ కూడా దానికి రెస్పాండ్ ఎలా అవుతుందంటే ఆబ్వియస్ గా దాన్ని గ్లోబల్ కంట్రీస్ అన్ని కొంత నెగిటివ్ గా తీసుకుంటాయి కదా, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో మళ్ళీ తిరిగి టెన్షన్లు మొదలయ్యి అక్కడి నుంచి మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి కదా, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఫ్రీ ఫ్లో అన్నది ఉండదు కదా. ఫ్రీ ఫ్లో లేనట్లయితే ఇప్పుడే కదా మనకి ప్రీ వార్ లెవెల్ కి క్రూడ్ ప్రైస్ వచ్చింది, మళ్ళీ తిరిగి ఇక్కడ యుద్ధం జరిగితే మనకి క్రూడ్ ప్రైస్లు అమాంతం పెరుగుతాయి కదా. క్రూడ్ ప్రైస్లు పెరిగితే ఓవరాల్ గా గ్లోబల్ ఎకానమీస్ కి అది మంచిది కాదు. కాబట్టి ఒక రకంగా ఇది మనం నెగిటివ్ గానే చూడాలి. బట్ ఇక్కడితో వీళ్ళు ఈ అటాక్లను ఆపుతారా, తిరిగి అటాక్స్ చేస్తారా అన్నది క్వశ్చన్ మార్క్. ఒకవేళ దీని రిలేటెడ్ గా ఈ రోజు నైట్ కావచ్చు లేదా రేపు కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందనుకోండి, వెంటనే ఆ అప్డేట్స్ మీకు మన వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు మీకు షేర్ చేస్తాం. నిన్న నైట్ కూడా షేర్ చేసాం. సో వాటిలో షేర్ చేస్తాం, ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ ఇక్కడతో ఇది ఇలా ముగిసిపోయింది అనుకోండి, పెద్దగా వరి అవ్వాల్సినటువంటి పని లేదు. అలా కాకుండా తిరిగి మళ్ళీ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటే ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ మండే మార్కెట్ పైన ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే ట్రేడర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కొంత మండే మార్కెట్ తోని జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ కి చెందినటువంటి టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, వీటిపైన డిజిటల్ ట్యాక్స్ అయితే వేస్తున్నాయి. ఇలా ఏవైతే కంట్రీస్ యుఎస్ కి చెందినటువంటి టెక్ కంపెనీస్ పైన ఈ ట్యాక్స్ వేస్తాయో అవన్నీ కంట్రీస్ పైన యుఎస్ అయితే 100% ట్యాక్స్ విధించబోతున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మరొక ట్వీట్ కూడా చేశారు. ఇది కూడా మనకి మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత కన్సర్న్ కిందే చూడొచ్చు. సో ఇవి మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ అయితే, కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. దానిలో ఫస్ట్ థింగ్ ఇండియా అండ్ యుఎస్ డీల్ ఉన్నది కదా, ఈ డీల్ త్వరలోనే అయిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోని మన ఇండియాని అయితే విజిట్ చేయొచ్చు అన్నట్టుగా యుఎస్ దగ్గర నుంచే ఆ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితమే వచ్చినా కూడా ఇప్పటి వరకు ఫైనల్ అగ్రిమెంట్ అయితే అవ్వలేదు కదా. డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, కానీ త్వరలోనే ఇది అవుతుంది అంటున్నారు. కాబట్టి ఒకవేళ రెండు కంట్రీస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ కనుక అయిపోయింది అనుకోండి, ఒక రకంగా అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా మరొక పాజిటివ్ థింగ్ ఏంటంటే క్యాబినెట్ రీషఫ్లింగ్ జరగచ్చు అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ రీషఫ్లింగ్ లో భాగంగా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, నిర్మలా సీతారామన్ గారిని తీసేసి ఆ పొజిషన్ లోని ఆర్బీఐ యొక్క ప్రీవియస్ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు చాలా మందికి ఐడియా ఉంటారు కదా, శక్తికాంత్ దాస్ గారిని మన కొత్త ఫైనాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే దాన్ని మార్కెట్స్ అయితే పాజిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా అయిన దగ్గర నుంచి యాక్చువల్లీ చాలా వరకు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఆవిడకి రిక్వెస్ట్లు అయితే వెళ్తున్నాయి. అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అవి తగ్గించాలి, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించినట్లయితే ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. దాంతో మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ మార్కెట్ లోకి రావచ్చు అని చెప్పి కంటిన్యూస్ గా రిక్వెస్ట్లు వెళ్ళినా కూడా ఆవిడ దగ్గర నుంచి ఇటువంటి స్టెప్స్ అయితే పడలేదు. సో దాంతో మార్కెట్ అయితే ఆవిడ రిలేటెడ్ గా కొంత మనకంటే అసంతృప్తిగా ఉన్నట్టుగానే అనుకోవచ్చు. ఆవిడని తీసేసి ఆవిడ పొజిషన్ లో ఒకవేళ శక్తికాంత్ దాస్ గారిని కనుక నియమించినట్లయితే ఆయన రిలేటెడ్ గా కొంత పాజిటివ్ థింగే ఉన్నది. ఎందుకంటే ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు మన మానిటరీ పాలసీ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బాగా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడం జరిగింది. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా మన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎకానమీ రిలేటెడ్ గా అది కూడా చాలా మంచి డిసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది జస్ట్ న్యూస్ మాత్రం
మాత్రమే నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన్ని అపాయింట్ చేస్తారా నిర్మలా సీతారామన్ గారిని తీసేసి లేదా అన్నది క్వశ్చన్ మార్క్. మీరే అనుకుంటున్నారు నిర్మలా సీతారామన్ గారిని తప్పించి ఆయన్ని అపాయింట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్ట్ అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ వేస్తని లేదా నో అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. బట్ దీని రిలేటెడ్ గా మనకి మరొక 1 or 2 days లోని క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అన్నది చూడవలసి ఉన్నది. ఇవి మార్కెట్ రిలేటెడ్ గా మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే. అండ్ వీకెండ్ లో ఈ యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే షేర్ చేస్తాం. ఈవెన్ మార్కెట్ పైనే కాదు, ఈ వార్ గనక ఎక్స్టెండ్ అయినట్లయితే మనకి మళ్ళీ తిరిగి ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఇది కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ వార్ ఎక్స్టెండ్ అవుద్దా లేదా అన్నది మనం చూడాలి. సో మార్కెట్ రిలేటెడ్ గా షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై బై.